ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. జ్యోతిర్మయుడగు తండ్రి, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయైనను లేదు. యాకోబు రాసిన పత్రిక 1:17. భూమికి ఆకాశంలోని సూర్యుడు ఎంతో, మనకు పరలోకపు తండ్రి కూడా అంతే. ఆయన మన నీతి సూర్యుడు, మనలోని కారు చీకటులను పారద్రోలేవాడు, తన ప్రకాశమానమైన వెలుగుల్ని మనలోనికి పంపించేవాడు, తన జీవముతో మనల్ని నింపేవాడు. వీటన్నిటి కోసం మనం తలలు వంచి ఆయనను ఆరాధించకుండా ఉండగలమా? రోజంతటి కోసం ఆయన సిద్ధం ఉంచిన మేళ్ల కోసం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించకుండా మనం మౌనంగా ఉండగలమా? అపోస్తలుడైన యాకోబు ఆయనను వర్ణించిన విధానం అద్భుతంగా ఉంది, వాస్తవంగా కూడా ఉంది. ఆ నీతి సూర్యుడి నుంచి వచ్చే వెలుగులు మనల్ని ప్రకాశింపజేస్తాయి, మన బ్రతుకుల్ని వెలుగుమయం చేస్తాయి, మన భారాలని తేలిక చేస్తాయి, మన ప్రయాసని సులభతరం చేస్తాయి, మన మార్గాన్ని సరళం చేస్తాయి, మన మార్గమంతటిలో పరిమళాలను గుబాళింప చేస్తాయి. దేవదారు కలపం, మంటల్లో నుండి వచ్చే వెలుగులు, కిరోసిన్ దీపంలో నుండి వెలువడే చిరుకాంతులు, కనకలలాడే నిప్పుల నుండి వచ్చే మసక వెలుతురులు, ఇవన్నీ సూర్యుడు కనిపించినంత వరకే. ఒక్కసారి సూర్యుడు ఉదయించాక వీటి వెలుగులన్నీ కేవలం నిర్వీర్యం అయిపోతాయి. వరుణ ధనుసు అందాలు, నీలాకాశపు వింత కాంతులు, నీలి సంద్రపు సోయగాలు, మంచు కొండల మెరుపు కాంతులు, పువ్వుల సొగసులు, వసంత కోకిల మధురిమలు, వేసవి వచ్చదనాలు, శరదృతువు వెన్నెల వెనుకులు, ఇవన్నీ తమ ఉనికి కోసం సూర్యుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాయి. ఇవన్నీ ప్రక్కన పెట్టి దేవుడు వెలుగయ్యున్నాడన్న మహిమకరమైన వాస్తవాన్ని గురించి మాట్లాడుకుందాం. అవును, దేవుడు వెలుగై ఉన్నాడు. అంతేకాదు, ఈ విశాల విశ్వంలోని ప్రతి అంశానికి ఆయనే సృష్టికర్త. వాటన్నిటి కోసం మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. అవును, ఆయన మనకు అనుగ్రహించిన ప్రతి మంచి ఈవి కోసం ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. కానీ అందుకు అహం అడ్డొస్తుంది. ఏంటి? నా ఆస్తి కోసం, నా ఆరోగ్యం కోసం, నా జ్ఞానం కోసం, నా చదువు కోసం, నా రాజకీయ పలుకుబడి కోసం, సమాజంలో నా కీర్తి ప్రతిష్టల కోసం నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలా? నా తెలివితేటలతోనూ, నా శక్తియుక్తులతోనూ, నా నైపుణ్యతతోనూ, నా పట్టుదలతోనూ, నా ప్రయాసతోనూ నాకు నేనే కదా వీటన్నిటినీ సంపాదించింది. భూమిలో నుండి బంగారం త్రవ్వి తీశాను, మెరిసే కిరీటంగా దానిని తయారు చేసుకున్నాను. అందమైన రత్నాల్ని, ముత్యాల్ని, వజ్రాల్ని అందంగా దానిలో పొదిగించుకున్నాను. దాన్ని నేను నా తలపై పెట్టుకుంటే తప్ప ఇది నాదే కదా. నా కష్టంతో, నైపుణ్యంతో నేను తయారు చేసుకున్నదే కదా. ఆగు బిడ్డా, ఆగు. ఒక్క క్షణం నీ డంబపు మాటలను ఆపు. తరాలుగా ఈ విశాల విశ్వంలో ప్రతిధ్వనిస్తున్న పురాతన స్వరాన్ని ఆలకించు. మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలిగజేసినని అనుకుందురేమో. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగచేవాడు ఆయనే. ద్వితీయోపదేశకాండము 8:17-18 మనల్ని మనం కనపరుచుకోవడం మూర్ఖత్వం. శక్తియుక్తుల్ని, జ్ఞాన వివేకాల్ని అనుగ్రహించిన సృష్టికర్త అయిన దేవుని కృపా కనికరాలను గుర్తుంచుకోకపోవడం బుద్ధిహీనత. దేవుని దయ లేకుండా మనం ఒక్క పని కూడా చేయలేము, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ఆయన ఊపిరి వెనక్కి తీసుకుంటే ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేము. అన్ని విషయాలలో మనం ఆయనపై ఆధారపడి జీవిస్తున్నాం. మనకున్న సమస్తం ఆయన ఇచ్చిన బహుమానాలే. మనం పీల్చే గాలి, మనం త్రాగే నీరు, మనం తినే ఆహారం ఆయన ఇచ్చిన ఈవులే. వీటన్నిటి కోసం ఆయనకు కృతజ్ఞులై ఉండాలి. అవన్నీ మనల్ని ఆయన వైపు చూసేలా చేయాలి. అవన్నీ మనలో ఆయన పట్ల ప్రేమను జనింప చేయాలి. వీటన్నిటి కోసం మనం
ఆయనపై ఆధారపడాలి. ఆయనపై ఆధారపడడం అంటే ఆయనతో కలిసి ఉండడం. జీవితంలో అత్యున్నతమైన శిఖరాన్ని అధిరోహించేందుకు మన ముందున్న అద్భుతమైన అవకాశం అదే. మన ముందుకొచ్చే మంచి బహుమానాలన్నీ పైనుండి వచ్చినవే. అవన్నీ మన నేత్రాలను పైకి మళ్లించాలి. మన హృదయాలని కృతజ్ఞతతో నింపాలి. అసంపూర్ణంగా కనిపించే ప్రతి విధమైన చెడుగు మనల్ని అంధకారంలోకి నెట్టేస్తుంది. పరిపూర్ణత సంతరించుకున్న ప్రతి మంచి బహుమానం మన మనసుల్ని సంతోషపరుస్తుంది. పక్షుల కిలకిల రావాలు, సెలయేటి సవ్వడులు, పువ్వుల పరిమళాలు ఇవన్నీ సృష్టికర్త ప్రేమను ప్రకటిస్తున్నాయి. గాఢాంధకారపు రాత్రిలో నింగిన కనిపించే నక్షత్ర సముదాయం, పగటి వేళల్లో శరీరాలకు వెచ్చదనాన్నిచ్చే సూర్యుడి కాంతి కిరణాలు, ఆయా ఋతువులలో ఆయా మార్పులతో మనసులకు ఉల్లాసాన్నిచ్చే ప్రకృతి అందాలు ఇవన్నీ దేవుని మంచితనాన్ని ప్రదర్శిస్తున్నాయి. వీటన్నిటి కోసం మానవుడు తన సృష్టికర్తకి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం లేదంటావా? తప్పక తెలపాలి. అయితే తన పూర్ణ హృదయంతోనూ, తన పూర్ణ ఆత్మతోనూ, తన పూర్ణ మనస్సుతోనూ మానవుడు దేవునికి కృతజ్ఞతలు తెలపవలసిన అద్భుతమైన బహుమానం మరొకటుంది. దైవ కుమారుడైన క్రీస్తే ఆ బహుమానం. అవును, దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మనకు బహుమానంగా ఇచ్చాడు. ఆ కుమారుడు తన ప్రేమంతటిని ప్రదర్శిస్తూ మనకు నిత్య జీవమును ప్రసాదించేందుకు తన ప్రాణాన్నే అర్పించాడు. ఈయన దేవుడు మానవాళికిచ్చిన ఒక పరిపూర్ణమైన మంచి బహుమానం. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.